కర్రెగుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. ములుగు జిల్లా కర్రెగుట్టలో పర్యటించిన ఆయన అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 50 ఏళ్ల తర్వాత ఇక్కడ శాంతి నెలకొందన్నారు. ఆపరేషన్ కగార్ చర్యలతో మావోయిస్టు ప్రభావం తగ్గిందని, ఇప్పటి వరకు 700 మంది మావోలు లొంగిపోయారని చెప్పారు. కర్రెగుట్టలో శాంతి పునరుద్ధరణలో సిఆర్పీఎఫ్ 196 బెటాలియన్ సేవలు కీలకమైనవని డీజీపీ సివి ఆనంద్ వెల్లడించారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే అవసరమో, ఈ అడవి ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ అయినా కొద్దిగా టూరిజం లాంటి చర్యలు చేపడితే ఇక్కడ సామాన్య ప్రజలకు వచ్చిపోవడానికి బాగుంటుంది. అప్పుడు ఏరియా ఉపాధి కల్పన అనేది జరుగుతుంది. అయితే సరెండర్ అయిన మావోయిస్టులకు కూడా వేరే జీవన ఉపాధి అనేది కలుగుతుందని ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా, కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం కలిసికట్టుగా ఈ ఏరియాని అభివృద్ధి చేయాలని అనుకుంటుంది.